సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ సంగుపేట జోగిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను తక్కువ ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. దళారుల జోక్యం లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక సరఫరా చేయడం కోసం ప్రభుత్వం ఈ శాండ్ బజార్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఇసుక అందించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఇసుక తరలింపు వాహనాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక శాండ్ బజార్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. సంగారెడ్డిలో సహజ సిద్దమైన ఇసుక రీచ్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ప్రజలు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ ఎండీ భవేష్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు, ప్రజాప్రతినిధులు, మార్క్ఫెడ్ డైరెక్టర్ షేరి జగన్మోహన్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు హౌసింగ్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో, మన కాన్స్టిట్యూన్సీలో సంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారునికి ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా ఎవరైతే 10 ఇళ్ళు వచ్చి ఇంకా కట్టుకోవాలంటారో వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము. ఎవరు నిరాశ చెందే అవసరం లేదు. ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది, ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది, ఆ కళ సహకరించే విధంగా, నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.